ఓం నమ శివాయ హ్యూమర్ షో బ్లాగ్స్కు స్వాగతం. ప్రస్తుతం మనము శ్రీశైలం నుంచి హైదరాబాద్ దాకా వచ్చిన రైడ్ ఇద్దాము ఆన్ బుల్లెట్. దీని మీద సర్వీసింగ్ చేయించక చాలా రోజులు అవుతుంది. హైదరాబాద్ వెళ్ళి సర్వీసింగ్ చేయించుకుని వద్దాము. సర్వీసింగ్ షోరూమ్లో ఏం కాదు, బయట నుంచే మన శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి నేను అన్న ఉంటారు. శ్రీనివాస్ బుల్లెట్ సీన్ అని చెప్పి అంటారు. ఇంకా మనం రైడింగ్ గేర్ వేసుకొని ఒకసారి ట్యాంక్ ఫుల్ చేయించుకొని బయలుదేరడమే. ఓకే, లెట్స్ గో. ప్రస్తుతానికి అయితే మనము ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. రీడింగ్ వచ్చేసి 50,673. అదిగోండి. ఇప్పుడు ఒకసారి ట్యాంక్ ఫుల్ చేసుకొని బయలుదేరడమే, దాని పైకి రానియద్దు. ప్రస్తుతానికి మనకు 776 రూపాయలు 7 లీటర్లు ఫుల్ ట్యాంక్ అయిపోయింది. మధ్యలో చూడాలి, ఒకవేళ ఏమన్నా రిజర్వ్ పడితే ఆప్షన్ చూసుకొని ఇచ్చేయడమే. లెట్స్ గో. ఇప్పుడు మనకు ఈ లైటింగ్ ఇది సరిపోదు, కొద్దిగా పెంచుతాము. ఘాట్లో చూపిస్తా చూడండి, ఇదిగోండి ఎల్లో వైటిష్ చాలా మనకు ఇది కంఫర్ట్గా ఉంటుంది. వాళ్ళు దర్శనం చేసుకొని కూడా వచ్చేస్తున్నారు చూడండి పబ్లిక్. మార్నింగ్ ఇప్పుడు 5:15 అవుతుంది. మనం 6 o'clock చెక్ పోస్ట్ ఓపెన్ చేస్తారు అక్కడ. ఎంత తొందరగా కుదిరితే అంత. ఇదిగోండి సాక్షి గణపతి ఎదురు లైటింగ్. మార్నింగ్ 4:30 కల్లా ఓపెన్ అవుతుంది. సాక్షి గణేష్ మహారాజ్కి జై. ఇది లాంగ్ డిస్టెన్స్ హై బీమ్, ఇది లో బీము. ఈ లైట్స్ వేసుకుంటే నాకు కంఫర్ట్. అడిషనల్ వేయించుకున్నాం మనం ఇది సెపరేట్గా. దాదాపుగా 6,500 రూపీస్ ఇంత పడింది. వైరింగ్ ఛార్జెస్ అంతా కలిపి, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంతా కలిపి చాలా కంఫర్ట్. ఇది లేకపోతే జర్నీ చేయలేము అసలు. గోప్రోకి ఏమైందో తెలియదు, ఉన్నట్టుండి ఆఫ్ అయిపోతూ ఉంది. కరెక్ట్గా ఏదైనా మాట్లాడేటప్పుడే ఇదైపోతూ ఉంది. సినిమా కూడా వచ్చేసాము. ఇంకా నేషనల్ ఎంబ్లమ్ లైటింగ్లో ఉంది చూడండి, డ్యామ్ కనబడుతుంది. దీంట్లో మీకు తెలియట్లేదు, నాకు చూపిస్తా. టైమే వెళ్తున్నాం యాక్చువల్గా మనం ఇప్పుడు. ఇది ఆధునిక దేవాలయం చెప్తారు. బహుళార్థక సాధక ప్రాజెక్ట్, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ పవర్ జనరేషన్, 3 రకాలు. ఇప్పుడు గోప్రో కూడా ఛార్జింగ్ పెట్టలేదు, స్విచ్ ఆఫ్ అయిపోతుంది త్వరగానే. అందుకు పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి దీనిలో పెట్టేశాను బ్యాగ్లో. కొద్దిగా ముందుకు పోయిన తర్వాత ఒక చోట అక్కడ చూసి ఛార్జింగ్ పెడదాము. అది లేకపోతే కొద్దిగా ఇబ్బంది. తర్వాత మైక్ కేబుల్ కూడా సరిగ్గా లేదు, సౌండ్ డిఫరెన్స్గా వస్తుంది. అయినా పర్లేదు, నో ప్రాబ్లం. చూద్దాం నెక్స్ట్. పొద్దున సన్ రైజ్ కూడా బాగా అవుతుంది చూడండి బ్యాక్ సైడ్లో. ఓపిస్తుందా? ఇదిగోండి, లెట్స్ గో. మనం చూస్తున్న ప్లేస్ ఇప్పుడు అది వచ్చేసి వటవర్లపల్లి దాటిన తర్వాత మననూరుకు మధ్యలో ఉంటుంది. ఈ పులిబొమ్మ ఆర్చ్ లోపలికి వెళ్తే సలేశ్వరం అనే టెంపుల్ ఉంటుంది. చైత్రమాసంలో పౌర్ణమి రోజు జాతర జరుగుతుంది. ఇది తెలుగు అమర్నాథ్ అని చెప్పి అంటారు. ఇక్కడికి వెళ్ళొస్తే అమర్నాథ్ వెళ్ళడం చాలా ఈజీ. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం మననూరు పాయింట్ స్టాప్ చేస్తాము. అక్కడ ఇదిగోండి టీ టైం ఉంటుంది. ఇక్కడ నాస్టా పాయింట్ చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి శ్రీశైలం టు హైదరాబాద్ హైవే మీద ఉన్నాము. రోడ్ సైడ్ లాగే అని జస్ట్ కొద్దిసేపు అని నిద్ర వస్తున్నాడు అనిపించింది. మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. అందుకని కాసేపు అట్లా దిగి నడిస్తే కొద్దిగా ఫ్రీ అవుతాము. ఈ రోడ్ చూడండి. బైక్ డిండి ప్రాజెక్టు ఎదురుగా చాలా పెద్ద రిజర్వాయర్ ఇది. కానీ వర్షాకాలం వస్తే మాత్రం బాగా నీళ్లు పైనుంచి ఫ్లో అవుతూ ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది. అప్పుడు ఈ క్రౌడ్ కూడా వెళ్ళే వాళ్ళందరూ కూడా దిగి చూడడానికి బాగా ఎక్కువ మంది పబ్లిక్ ఉంటారు ఇక్కడ. టోల్ క్రాస్ కోనేటిపురం టోల్ గేట్. ఇక్కడ మనకేమి టోల్ ఉండదు కదా, బైక్ కాబట్టి వెళ్ళిపోవడమే. అంతే. కానీ ఈ కార్నర్ పెడతారు ఎందుకని అర్థం కాదు. అది కూడా నీట్గా ఉండదు, ఎంత డిస్టర్బెన్స్తో ఉంటుంది. నిద్ర చూడండి అనిపిస్తుంది ఎందుకు ఈరోజు మార్నింగ్ నుంచి. ముందే కొంచెం చేసి ఒక కాఫీ వేస్తే కానీ మళ్ళీ సెట్ అయ్యేటట్లేదు.
చూద్దాం. టేక్ రైట్ తీసుకుంటే హైదరాబాదు, స్ట్రైట్కి వెళ్తే కల్వకుర్తి, అక్కడ నుంచి జడ్చర్ల, లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళొచ్చు. మేము హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి ఈ కింద వెళ్ళకుండా అండర్ పాసింగ్ కాకుండా ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలి. పైకి లెఫ్ట్ తీసుకొని హైవే వెళ్ళిపోయి రైట్ తీసుకుంటే హైదరాబాద్ వెళ్తాము. జై హనుమాన్. ఇక్కడ రైట్ తీసుకోవాలి మనం. ఆమన్గలోడు వచ్చేసాము, కానీ ఈరోజు జర్నీ చాలా స్లో అవుతుందబ్బా. ఎంత స్లో అంటే అంత స్లో, ఎందుకు అర్థం కావట్లేదు. మళ్ళీ అన్నీ రైడింగ్ గేట్స్ అని ఉన్నాయి. అంటే ఒకటి నైట్ నిద్ర లేకపోవడం వరకు తినేదానికి అనిపిస్తుంది. అదైతే పక్క. ఆమన్గల్లో మనం తొందరగా వెళ్తే మళ్ళీ తొందరగా సర్వీసింగ్ ఇచ్చుకొని రిటర్న్ వచ్చేయచ్చు. మనము ఈరోజు సెకండ్ టోల్ క్రాస్కి క్రాస్ అవుతున్నాము. ఇది వచ్చేసి కడతాల్ టోల్ క్రాస్. చాలా చిన్నగా ఉంటుంది, అంతే, పెద్ద ఏమి ఉండదు. ఇది చాలా చిన్నది, జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్లో క్రాస్ అయిపోతాం అంతే. వచ్చేసిన దగ్గర కూడా వెనక ముందు వెనక ఆడుతుంటుంది ఫాస్ట్ ట్యాగ్ సంబంధించిన అలా. ట్రాఫిక్ మాత్రం చాలా హెవీ ఉంది. ఒక చిన్న పని ఉంది, అన్నయ్యని కూడా అక్కడికి రమ్మన్న, తుక్కుగూడ దగ్గర రమ్మని చెప్పిన. అన్నయ్య కూడా వస్తా అన్నారు. ఆయన అబ్బాయి వేస్తే వెళ్ళిపోతాడు. మనం డైరెక్ట్ వెళ్ళిపోవడము, లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిలబడి సికింద్రాబాద్ దాకా వెళ్ళిపోవడం ప్లాన్ చేస్తాం. అందుకు ఇదిగోండి. అన్న ఎక్కడన్నా? అవును, వచ్చిన ఫ్లోర్ కింద ఉన్నా ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. చంద్రానిగుట్ట వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకోవాలి. సంతోష్ నగర్ మీదకి వెళ్ళిపోతాం మనం. అది కాకపోతే ట్రాఫిక్ అంతా చాలా హెవీ ఉంటుంది. రఫ్ అండ్ టఫ్గా హ్యాండిల్ చేస్తారు ఇక్కడంతా. చూసుకొని పోవాలి మనం. రైట్ 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 రైట్. మాత్రం బాగా ఉపయోగపడుతున్నాయి అబ్బా. తక్కువ టైంలో బ్రిడ్జ్ మొత్తం వేసేయచ్చు. ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది, బట్ కాకపోతే తొందరగా వేస్తున్నారు. ఓకే, ఇదైతే కొద్ది ట్రాఫిక్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంటే పైన వెళ్ళిపోవచ్చు ఈజీగా, కంఫర్ట్గా. చెంచల్ కూడా జైలు ఫుల్ ట్రాఫిక్ జామ్లో ఉన్నాం. ప్రస్తుతం వచ్చేసి ఇప్పుడు ముందుకు వెళ్తాం మనము. ఇంతకుముందు కరాచీ బేకరీ సర్కిల్ ఉండేది, మొహింజాహి మార్కెట్ అంటారు. ఇది రైట్ సైడ్లో కనిపిస్తుందా? లెఫ్ట్ సైడ్లో రీసెంట్గా హల్దీరామ్స్ వాళ్ళది రెస్టారెంట్ ఓపెన్ చేశారు, స్టాల్, స్వీట్స్ అని అనుకోండి, ఎవరైనా వచ్చి లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో మొహింజాహి మార్కెట్. ఒకప్పుడు ఇది కరాచీ బేకరీ ఎదురుగా.
నాంపల్లి రైల్వే స్టేషన్. నాంపల్లి పేరింటి ఒక పాట గుర్తొస్తుంది, నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగో అని. ఇంకోటి పాట ఉంటుంది, నలుగురు లస్కర్ బోనాలు పండగకు వస్తానని రాకపోతేవి అక్కడి కాపురు రబ్బరు గాజులు తెస్తానని రాకపోతేవి అని. అంటే ఇదంతా మొత్తం ఆ రూట్ని కలుపుకుంటూ ఉండేటువంటి పాట. బండు ఇదిగోండి, ఈ ట్యాంక్ బండ్ దాడితే మొత్తం సికింద్రాబాద్. యాక్చువల్గా మనము సచివాలయం ఏదైతే ఉందో వాళ్ళ బ్రహ్మాండంగా కట్టారు కేసీఆర్. బట్ కాకపోతే అక్కడ ఆగలేని పరిస్థితి. అక్కడ నేను చూపించేదానికి నెక్స్ట్ రిటర్న్లో పెట్టినప్పుడు చూపిస్తాను దాన్ని. ఈ మన ట్యాంక్ బండ్ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ వేలు వెళ్ళిపోతాము అంటే మన శ్రీనివాసుడు అన్న షెడ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. శ్రీనివాసుడు అనే సీన్ బుల్లెట్ సీన్ అని కూడా అని చెప్పి అంటారు. ఆయన సీనియర్ మోస్ట్ మెకానిక్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. అన్నకు చాలా మంచి రైడ్ చేసిన అనుభవం కూడా ఉంది. లదాఖ్ కూడా వెళ్ళినప్పుడు ఒక 50-40 బుల్లెట్స్ అందరూ రాయల్ ఎన్ఫీల్డ్ ఒక టీం లాగా వెళ్ళారు. అన్నని బ్యాకప్ తీసుకొని వేరే వాళ్ళు అంత ఒక గ్రూప్గా అంత ఇది ఉందన్నమాట. అన్న కూడా మంచి ప్యాషన్, మంచి రైడరు. చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ చేయించుకొని వెళ్తుంటారు. అన్న దగ్గర సర్వీసింగ్ చేయించడం కానీ, బోర్ చేయించడం కానీ, రీపెయింటింగ్ కానీ, రీమోల్డింగ్ కానీ ఏం కావాలన్నా అన్న బ్రహ్మాండంగా చేస్తారు. కాకపోతే టైం ఇవ్వాలి అన్నగారికి. అన్నగారికి టైం ఇస్తే బ్రహ్మాండంగా చేస్తారు. టైం ఇవ్వకపోతే కొద్దిగా హడావిడి అయితే ఉంటుంది. కాకపోతే వెయిటింగ్ పీరియడ్ కూడా అట్లే ఉంటుంది అనమాట. దాని తగ్గట్టుగా చూసుకొని చేయిస్తూ ఉంటారు. మనకు పాపం ఎప్పుడైనా కాదన్నారు, ఎప్పుడు ఫోన్ చేసినా స్వామి వచ్చేయండి అంటారు. అందుకని అన్న దగ్గర ఒకటి మనము చిలకలూరుపేటలో సురేష్ మేస్త్రి అని, వీళ్ళిద్దరి దగ్గరనే మనం సర్వీసింగ్ చేయించేది. బయట ఎప్పుడన్నా ఒకసారి మనం అవకాశం లేని పరిస్థితిలో ఉంటే ఎంతో బయట ఎప్పుడు చేయించింది లేదు. ఎప్పుడు చేయించినా అన్న వాళ్ళ దగ్గరనే, అన్న దగ్గర లేదంటే సురేష్ మేస్త్రి దగ్గర. మిగతా అంతా కూడా కంపెనీ ఏదైతే ఫ్రీ సర్వీస్ అయితే ఉందో అది మాత్రము మనము షోరూంలో చేయించాను తప్ప మిగతా అన్నీ కూడా అన్న దగ్గర లేదా సురేష్ మేస్త్రి దగ్గర, ఇద్దరి దగ్గర తప్ప ఇంకెక్కడ చేయించింది లేదనమాట. మన లక్ ఏంటంటే ఎక్కడ చూసినా గ్రీన్ లైట్లో ఉన్నాం ఎప్పుడు, అందుకే ఎక్కడ ఆగకుండా వచ్చేస్తూ ఉన్నాం. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. అన్నకు బండి ఇచ్చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని అన్న ఎప్పుడు బండి ఇస్తే అప్పుడు టైం అడిగేసి వచ్చేద్దాం. ఇదిగోండి ఓరుగల్లు ఎంట్రన్స్ ముఖద్వారం అనుకోండి. ఓరుగల్లులో ఎలా ఉంటుందో అలాగా. ఓరుగల్ మీన్స్ వరంగల్. ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందు లెఫ్ట్లోనే ఉండాలి. లెఫ్ట్లో ఉంటే ఈజీగా ఉంటాం అనమాట. మనం కాస్త లోపలికి ఉంటుంది. అనంత మాత్రం చాలా పెద్ద షెడ్ సర్వీసు చేసుకోవడానికి, చాలా పెద్దది. ఇక్కడ నుంచి కొద్దిగా లెఫ్ట్లో ఉంటే మనం ఈజీగా ఒక కేఫ్ వస్తుంది ఇక్కడ. ఆ కేఫ్ పక్క నుంచే వెళ్ళిపోవాలి. చూపిస్తాను. ఈ స్ట్రైట్కి వెళ్తే సికింద్రాబాద్ వెళ్ళిపోతాము. మనం ఇక్కడ ఒక కేఫ్ ఉంటుంది. ఎస్, ఇదిగోండి స్టార్ కేఫ్. దీని పక్కన గల్లీ అనమాట. ఈ గల్లీలో ఎంటర్ అయిపోవాలి. ఎంటర్ అయిపోతే ఆ చివరి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఫోన్ వస్తుంది. బహుశా నాకు తెలిసి అన్నగారే ఉండొచ్చు. ఏం స్వామి ఇంకా రాలేదని చెప్పి అడగడానికి ఫోన్ చేసి ఉండొచ్చు. చూద్దాం అడిగిపోయినాక. ప్రస్తుతం అయితే ఫోన్ తీసి మాట్లాడే పరిస్థితి లేదు. ఓకే, వచ్చేసాం. ఫుల్ బిజీ. ఇది షెడ్ అన్నది. గ్యారేజ్ ఇది. ఎన్ని బండ్లు చూడండి ఫర్ ఆయన వెళ్ళిపోయాడు. మొత్తానికి మనం బండి కూడా అన్నకి ఇచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాము. రూమ్కి వెళ్ళిపోతాము. రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని కాసేపు మళ్ళీ తిరిగి ఈవినింగ్కి రమ్మన్నారు అన్నగారు. అప్పుడు వచ్చేస్తాము. లెట్స్ గో.
ఇదిగోండి దారిలో వెళ్తుంటే చూపిస్తా అని చెప్పాను కదా సెక్రటరీ. మన బండి కూడా రెడీ అయిపోయింది మొత్తం మీద. ఇదిగోండి జమ్ జమ్, ఇదిగోండి ఫస్ట్ క్లాస్ చేశారన్న, రెడీ ఉంది. శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, ఎన్ఎస్ అన్న గారే, నమస్తే అన్న. ఎన్ని రోజుల నుంచి చేస్తారు నీ ఫీల్డ్ మామూలుగా? ఈ వర్క్షాప్ వచ్చేసి 1959 నాన్నగారు చేసేవాళ్ళు ఫస్ట్. సో నాన్న బుల్లెట్ షోరూంలో ఫోర్మ్యాన్ ఉండే. ఓ వెరీ గుడ్. సో ప్రాక్టికల్గా నాన్న డిప్లొమా హోల్డర్. ఆ తర్వాత ఇంట్రెస్ట్ తోటి వర్క్ చేయడం మొదలుపెట్టాం. మీరు ఫాలో అయ్యారు? ఇక నేను ఈ ఫీల్డ్లోకి 1980 నుంచి నేను వచ్చాను. ఓకే, మొత్తం మనము బండి మొత్తం డిస్మెంటల్ చేసి మళ్ళీ ఫిట్ చేయగలుగుతారు? టోటల్ కంప్లీట్గా డిస్మెంటల్ చేసి మళ్ళీ. ఎన్ని రోజులు చేస్తారా ఒక బండి మీకు? ఒక వెహికల్ చేయాలంటే 20 to 25 days అవుతుంది. ఓకే, అంత మ్యాన్ పవర్ కూడా పెట్టుకున్నాను మీద. ఓకే, నైస్ అన్న, థ్యాంక్ యూ. ఓం నమ శివాయ, హిమవర్ష బ్లాగ్స్కు స్వాగతం. ఈరోజు మనము నిన్న సర్చింగ్ అయిపోయింది, ఈవినింగ్ టైం అవుతుందని చెప్పేసి అని బయలుదేరలేదు. బట్ నైట్ ఇక్కడ హైదరాబాద్లో హాల్ట్ అయ్యి మార్నింగ్ బయలుదేరుతున్నప్పుడు 7 అవుతుంది. బయలుదేరితే ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోతాం శ్రీశైలంకి. ఏంటి ఉన్నటువంటి షూస్ వచ్చాయి ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది ఒరాజో కంపెనీ రైడింగ్ షూస్. బట్ నేను ఇది వాడడం దాదాపు ఒక 2 years నుంచి వాడుతున్నాను. బట్ అనుకోకుండా ఈరోజు పొద్దున్న ఒకటి నోటీస్ చేసిన విషయం ఏంటంటే కింద సోల్ అంతా కూడా బాగా డ్యామేజ్ అయింది. రైట్ లెగ్ షూ ఇదిగోండి చూడండి, మొత్తం కింద సోల్ అంతా డ్యామేజ్ అయిపోయింది, మెత్తగా అయింది. ఎందుకంటే నడుస్తుంటే కొద్దిగా కుంటినట్టుగా అనిపిస్తుంది అనమాట. అది సోల్ అంతా మెత్తగా అయిపోవడం వల్ల చూస్తే బాగా డ్యామేజ్ అయిపోయింది. అందుకని వాళ్ళ కంపెనీ వాళ్ళకి కూడా నేను వెంబడే వాట్సాప్లో ఈ వీడియో మొత్తం అప్లోడ్ చేశాను. ఇది చూడండి, ఇది పరిస్థితి ఏంది, రెక్టిఫై చేయండి అని. అంటే ఇదిగోండి మొత్తం బాగా కట్ అయిపోయింది, ఎందుకంటే తెలియదు నాకు. బట్ సరే మొత్తమే వాళ్ళు కూడా మంచిగా రిప్లై ఇచ్చారు. డోంట్ మైండ్ సార్, ఇబ్బంది ఏం లేదు, మీరు దాన్ని కొరియర్ చేయండి, దాన్ని మళ్ళీ ఇచ్చేసి పంపిస్తాము, మీకు వారంటీ ఉందో చూడండి సార్, చెక్ చేయండి అని చెప్పన్నారు. చూశాను, వారంటీ అయితే లేదు. బట్ కాకపోతే అయినా సరే వాళ్ళు రీప్లేస్ చేయలేము కానీ రిపేర్ చేసి పంపిస్తామని చెప్పన్నారు. సరే అని వాళ్ళని శ్రీశైలం వెళ్ళిన తర్వాత పంపిస్తానండి అని చెప్పన్నాను. వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇది కూడా బాగా సోల్ అంతా డ్యామేజ్ అయింది చూడండి, క్రాక్ వచ్చింది. వాళ్ళు కూడా మంచి రిప్లై ఇచ్చారు. టైం ప్రస్తుతం 8:30 అవుతుంది, ఇంచుమించుగా 8:30, 8:40గా వస్తుంది. మనము మెట్రోలోకి వెళ్ళి కొంచెం షాపింగ్ చేస్తున్నాము. షూస్ తీసుకున్నాను బ్లాక్వి. ప్రస్తుతానికి టెంపరీగా పని జరుగుతుంది. ఓకే, మనం ఎల్టీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ జనరల్గా వాడుకోవడానికి వేరే ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. బట్ ఇప్పటి నుంచి ఇక్కడ వెళ్ళడానికి మాత్రం ఉంటే బెటర్ అని తీసుకున్నాను. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద వెళ్దామని ఆలోచన. చూడాలి ఎంతసేపు పడుతుందో. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఓకే, కూడాలో ఈ తుల్జా భవానీ టిఫిన్ సెంటర్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం, బయలుదేరడమే, వెళ్ళిపోవాలి శ్రీశైలం ఈ రోడ్. మొత్తం ఈ శ్రీశైలం బయలుదేరేసాను. ఇంకా ఘాట్లో కూడా వచ్చేసాను. రిటర్న్లో ఇక్కడ వీడియో తీయలేదు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఓకేనండి, బాయ్ బాయ్, సీ యూ.